నేడు రెండో రోజు డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ 1-to-1 సమావేశాలు నిర్వహించనున్నారు. డీసీసీ అధ్యక్షుల పనితీరుపై మీనాక్షి సమీక్ష జరపనున్నారు. గత 6 నెలల కాలంలో జిల్లాల వారీగా డీసీసీల పనితీరు, నిర్వహించిన కార్యక్రమాల నివేదికలను, పర్ఫార్మెన్స్ షీట్లను మీనాక్షి నటరాజన్ స్వయంగా పరిశీలిస్తున్నారు. సరిగ్గా పనిచేయని వారికి, అలసత్వం వహించిన వారికి ఆమె గట్టిగానే క్లాస్ తీసుకుంటున్నారు. ఈ నెల 17న మంత్రులతో మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. మంత్రులతో మీనాక్షి, మహేష్ గౌడ్ విడివిడిగా భేటీ కానున్నారు. నేడు రెండో రోజు డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ 1-to-1 సమావేశాలు నిర్వహించనున్నారు. డీసీసీ అధ్యక్షుల పనితీరుపై మీనాక్షి సమీక్ష జరపనున్నారు. గత 6 నెలల కాలంలో జిల్లాల వారీగా డీసీసీల పనితీరు, నిర్వహించిన కార్యక్రమాల నివేదికలను, పర్ఫార్మెన్స్ షీట్లను మీనాక్షి నటరాజన్ స్వయంగా పరిశీలిస్తున్నారు. సరిగా పనిచేయని వారికి, అలసత్వం వహించిన వారికి ఆమె గట్టిగానే క్లాస్ తీసుకుంటున్నారు. ఈ నెల 17న మంత్రులతో మీనాక్షి నటరాజన్ భేటీ కానున్నారు. అయితే మంత్రులతో మీనాక్షి, మహేష్ గౌడ్ విడివిడిగా భేటీ కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, నేడు రెండో రోజు డీసీసీ అధ్యక్షులతో మీనాక్షి నటరాజన్ 1-to-1 సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అప్డేట్స్ ఏంటి? కాంగ్రెస్ ఏఐసిసి ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఈ రోజు రెండో రోజు కూడా పలువురు డీసీసీలతో 1-to-1 సమావేశాలు నిర్వహించే అవకాశం. నిన్న సుదీర్ఘంగా డీసీసీల పనితీరు, డీసీసీల ప్రోగ్రెసివ్ రిపోర్ట్ కూడా తీసుకొని రావాలని ఇప్పటికే ఆదేశాలు జారీ నేపథ్యంలో నిన్న చాలా మంది డీసీసీలని 1-to-1 సమావేశం ఏర్పాటు చేసి వారి యొక్క పనితీరు, వారి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ ను కూడా మీనాక్షి నటరాజన్ పరిశీలించింది. ఇటీవల కాలంలో కాంగ్రెస్ లో నెలకొన్నటువంటి అంతర్గత విభేదాలకు సంబంధించిన అంశాలు పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెప్తున్నటువంటి నేపథ్యంలో వీటికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసమే ప్రతి స్థాయిలో, క్షేత్రస్థాయిలో డీసీసీల దగ్గర నుంచి మంత్రుల స్థాయి వరకు అందరి కూడా పిలిచి మాట్లాడాలని మీనాక్షి నటరాజన్ భావించి ఇందులో భాగంగానే పార్లమెంట్ ఎంపీలను కూడా గతంలో విచారించింది. వారికి సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా పరిలో తీసుకుంది. ఆ తర్వాత ఇప్పుడు డీసీసీలని విచారిస్తుంది. నిన్న ఈ రోజు 2 రోజుల పాటు డీసీసీల పనితీరు, డీసీసీల ప్రోగ్రెస్ అన్న అంశాలపై కూడా సమీక్ష నిర్వహిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఈ నెల 17వ తేదీన మంత్రులతో విడివిడిగా సమావేశం నిర్వహిస్తుంది. మంత్రులతో మీనాక్షి నటరాజన్ తో పాటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇద్దరు కూడా విడివిడిగా సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని వారి యొక్క పనితీరు, వారికి సంబంధించినటువంటి అభ్యంతరాలు, మరోవైపు స్థానిక నేతల నుంచి వచ్చేటువంటి ఏదైతే విమర్శలు కావచ్చు, మరోవైపు ఆరోపణలు కావచ్చు, వీటన్నిటిపై కూడా మీనాక్షి నటరాజన్ సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ఈ రోజు రెండో రోజు కూడా మరొకసారి డీసీసీలతో సమీక్ష సమావేశం నిర్వహిస్తుంది. 1-to-1 సమావేశాలు, వారి యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా మీనాక్షి నటరాజన్ ఈరోజు మరొకసారి వాళ్ళందరూ కూడా కలిసి సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్.